ఉదయం తప్పిపోయి సాయంత్రానికి తిరిగి వచ్చిన వాడిని భ్రష్టుడయ్యాడని అనుకోలేం. అంతకాలం అతడు ఇంటిని మరిచిపోయాడు సరే, ఇప్పుడు స్వగృహం గుర్తుకు వచ్చింది కాబట్టి అక్కడికి చేరే ప్రయత్నం చేయాలి. మనతో బాటు ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి మనతో పాటు ఏదీ రాదు. అయినప్పటికీ మనం కొన్ని కానుకలు తీసుకువెళ్తాం. అవేమిటి? అవే మన మంచి చెడ్డ సంస్కారాలు. మనం ఇక్కడకు తెచ్చుకున్న వాటిని ఇక్కడే విడిచిపెడితే మనతో పాటు ఎటువంటి బరువు తీసుకువెళ్ళం. అప్పుడు మనం ఆత్మ యొక్క స్వేచ్ఛాస్థితిగా పిలిచే ఒక తేలికైన స్థితిని కలిగి ఉంటాం, లేదా ముక్తి యొక్క స్థితి పొందుతాం. ఆ స్థితి చేరుకోవాలనే అవిశ్రాంతతను మనలో సృష్టించుకున్నట్లయితే అదేమంత కష్టమేమీ కాదు. స్వగృహానికి చేరాలనే నిర్విరామ స్థితిని అనుభూతి చెందుతున్నట్లు మీరు నాకు వ్రాశారు. అది గనక ఉంటే ఇంటికి చేరుకోవడం కష్టమా? నేను ఆధ్యాత్మిక విద్యను సేవకునిగా భావిస్తూ అందిస్తున్నాను. అయినప్పటికీ దానిని స్వీకరించటానికి సిద్ధంగా మనుషులు లేరు. అలా చేయాలని ఎవరికైనా ఉంటే ఈ ప్రపంచంలో అడుగుపెట్టి మరిచిపోయిన దానిని కనుగొనమనండి. ఈ స్థితిని పొందటానికి ఎంతోమంది మానవులు ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే మానవులు దేనికోసమో త్యాగాలు చేయటానికి సిద్ధపడ్డారన్నమాట. మనిషి ఈ భారం కంటే ఉన్నతంగా ఎదిగాడని అర్థం. అందుచేత దాన్ని ఇక్కడే విడిచిపెట్టేయండి. ఇది చాలా సరళమైన విషయం. దీనిని మీకు చాలా సామాన్యంగా చెబుతున్నాను.